పెనుమాకలో దివీస్ వారి చొరవతో వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎంటీఎంసీ పరిధిలోని పెనుమాక గ్రామంలో నారా లోకేష్ ఆదేశాలతో దివీస్ ల్యాబొరేటరీస్ సహకారంతో అక్బర్ మసీద్ వద్ద నూతన రక్షిత మంచినీటి ప్లాంట్ను టీడీపీ నాయకులు ముమ్మిడి సత్యనారాయణ, కొల్లి శేషు, పాలెపు వీరేంద్రనాథ్, బాబీ, కోట స్వర్ణలతలు ప్రారంభించారు. గ్రామ ప్రజలు తాగునీటి సౌకర్యం కల్పించినందుకు లోకేష్ మరియు దివీస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పఠాన్ జానీఖాన్, ఉయ్యూరు శ్రీనిబాబు, బొర్రా కృష్ణవందన, కొరివి రంగబాబు, కొల్లి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. మదీద్ సెంటర్ నందు దివీస్ వారి సహకారంతో నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తి కోసం ఎన్నో మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఎన్నో రకాల తన సొంత నిధులతో ఇలా కంపెనీస్ ద్వారా ఎంతో మందిని తీసుకొచ్చి మంగళగిరి అభివృద్ధికై కృషి చేస్తున్న ముందుగా నారా లోకేష్ బాబు గారు మన ఎమ్మెల్యే అవ్వడం ఎంతో గర్వకారణం. ఆయనకు ముందుగా పెనుమాక గ్రామం తరపు నుంచి పాదాభివందనం చేస్తున్నాం. ఓన్లీ పెనుమాక గ్రామంలోనే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2 వాటర్ సుజలా ప్లాంట్లు ఉండేవి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా. ఇప్పుడు పెనుమాక టిట్కో కానీ ఇట్లా పెనుమాక మసీద్ సెంటర్ దగ్గర కూడా 3 ఆర్ఓ ప్లాంట్లు నిర్మించడం జరిగింది. పెనుమాక మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ గతంలో సీఎం గారు ఫస్ట్ పెన్షన్ ప్రోగ్రాం అప్పుడు ఇదే ప్లేస్లో ఇక్కడే పెన్షన్ లాంచింగ్ ప్రోగ్రాం జరిగింది. ఆ పెన్షన్ లాంచింగ్ జరిగినప్పుడే ఈ వాటర్ సమస్యలు కానీ ఈ వెనకాల ఉన్న రోడ్ల సమస్యలు కానీ అన్నీ చెప్తే ఈ పాటికే అన్నీ కంప్లీట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏది మాటిస్తే చేస్తుందనడానికి పెనుమాక గ్రామం నిదర్శనం. అలాగే 3.5-4 కోట్లు పెట్టి బీసీ హాస్టల్ కూడా నిర్మిస్తున్నారు. ప్రతిదీ పెనుమాక గ్రామం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి మా ఊరు గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న నారా లోకేష్ బాబు గారు మరొక్కసారి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. కార్పొరేట్ కంపెనీలు సిఎస్ఆర్ కింద అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి తీసుకొచ్చాక దాని కింద దివీస్ ల్యాబొరేటరీస్ వారు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి విజ్ఞప్తి మేరకు ప్రతి గ్రామంలో ఈ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గత నెలలో మేము పెనుమాక టిట్కో హౌస్లో కూడా 2 ఏర్పాటు చేస్తే అప్పుడు కూడా అందరం కూడా పాల్గొనడం జరిగింది. అప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు, ముమ్మిడి సత్యనారాయణ గారు, మా గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా. అదేవిధంగా ఈరోజు అంటే సాంకేతికంగా టిట్కో పెనుమాక రెవెన్యూ పరిధిలో ఉంటుంది. ఈరోజు పెనుమాక గ్రామంలోనే కొత్తూరు మసీద్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ప్రారంభించుకోవటం, ఎక్కడన్నా నీళ్లు బాగోనప్పుడు కూడా బాగున్నా కూడా ఇక్కడ 5 రూపాయలకే మామూలుగా ఒక కాయిన్ పెట్టి మామూలుగా నీటి ఎప్పుడైనా తీసుకెళ్ళవచ్చు. 24 గంటలు ఎప్పుడైనా కూడా వాళ్ళ దాహార్తి తీసుకోవడానికి ఇదంతా కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఏర్పాటు చేసిన నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క వాటర్ ప్లాంట్ని వేసవి కాలంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, వాటర్ సరిగా రాక ఇబ్బందులు పడుతున్నప్పుడు పెనుమాక గ్రామంలో ఉన్నటువంటి పెనుమాక గ్రామంలో ఉన్న అధ్యక్షులైనటువంటి బాబీ గారు, అలాగే మండల ప్రధాన కార్యదర్శి శేషు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమస్యని మన నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వేసవి తాపం మనకి ముందుగానే ప్రారంభమైంది ఈ సంవత్సరం చూస్తే. అయితే ఈ యొక్క వేసవి కాలంలో ఎటువంటి నీటి కొరతను మన యొక్క నియోజకవర్గంలో ఉండకూడదని నారా లోకేష్ గారు మనం చూసుకుంటే అంతకుముందు టిట్కో ఇళ్ల దగ్గర కూడా 5 కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంపులు ఏర్పాటు చేయటం అయింది కృష్ణానది నుంచి. అలాగే సుజలా నీళ్ళని ఏర్పాటు చేయటం అయింది. అలాగే ఇక్కడే ఒక ప్లాంట్ని ఏర్పాటు చేసి ఈ ఉన్నటువంటి ఏరియాలో ఉన్న ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి సురక్షితమైన మంచినీటిని అందించాలనేటువంటి మంచి సంకల్పంతో లోకేష్ బాబు గారు మా పెనుమాక గ్రామం మీద చూపించేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమను బట్టి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా మన నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు వారికి మా మండలం తరపు నుంచి, తాడేపల్లి మండలం తరపు నుంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ ఈ మంగళగిరి అభివృద్ధికి అనేక రకాలుగా పాటుపడుతూ మంగళగిరి ప్రజల ఆయన వీళ్ళ ధ్యాస వాళ్ళ శ్వాసగా భావిస్తూ ప్రతి ఒక్కరికి విద్య, మంచినీటి సదుపాయాలు, అలాగే హాస్పిటల్, రోడ్లు అన్ని రకాలుగా విద్యార్థులు కూడా అత్యధికంగా ఈసారి ఇంటర్ పరీక్షల్లో అత్యధికంగా గెలుపొందారు. వాళ్ళు విజయం సాధించారు. విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈరోజు విద్యార్థులందరూ కూడా గంజాయి బాట నుంచి చదువు బాటకి వెళ్ళి విద్యా సంస్థలు అనేక విద్యార్థులు కూడా ఇంటర్లో అధికంగా మార్కులు సాధించినందుకు విద్యార్థులకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి మా మండలం నుంచి. అలాగే మంత్రిగా ఏ రాజు ఏ నడక నడిస్తే
అలాగే ప్రజలు ఆ నడక నడుస్తారు. అక్కడ విద్యాబుద్ధులతో ఉన్న నాయకుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నందుకు ఈరోజు పిల్లలందరూ కూడా విద్యా బాట నడుస్తున్నారని మరొకసారి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.